బంగారం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టముంటుంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర మాత్రం గోల్డ్కు భారీ డిమాండ్ ఉంటుంది. పసిడితో భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. పెళ్లిళ్ల దగ్గర నుంచి వేడుకలు, శుభకార్యాల వరకు ఏదైనా బంగారు ఆభరణాలు లేకుండా అవ్వదు. ముఖ్యంగా మహిళలు వీటిని బాగా ఇష్టపడుతుంటారు. గోల్డ్ అనేది మన దగ్గర స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అదే సమయంలో దీన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూడటం పెరిగింది. అందుకే బంగారానికి డిమాండ్ ఎక్కువ అవుతోంది. అయితే ధర విషయంలో గోల్డ్ ఊహించని రీతిలో పెరుగుతూ షాక్ ఇస్తోంది. కానీ ఎట్టకేలకు పసిడి దిగొచ్చింది. బంగారం ధరలు తాజాగా భారీగా పడిపోయాయి. ఆ మధ్య వరుసగా పెరుగుతూ పోయిన గోల్డ్ ఈజీగా 80,000 మార్కును అందుకుంటుందని అంతా భావించారు. అయితే పలు అంతర్జాతీయ పరిణామాల వల్ల పసిడి దిగొచ్చింది. భారీగా ధరలు పతనమయ్యాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. ఫ్యూచర్లో ఇంతలా తగ్గింపులు ఉండకపోవచ్చని సిగ్నల్ ఇచ్చింది. దీంతో గోల్డ్ రేట్స్ వరుసగా పడిపోతున్నాయి. 3 రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ఇప్పుడు 75,000 మార్కును చేరుకునేలా కనిపిస్తోంది. హైదరాబాద్లో తాజాగా 24 గ్రాముల మేలిమి బంగారం ధర 76,800గా నమోదైంది. డిసెంబర్ 21వ తేదీన భాగ్యనగరంలో 22 క్యారెట్ల పసిడి ధర 70,400కు చేరింది. గతంతో పోలిస్తే బంగారం తాజాగా 300 పతనమైంది. అటు వెండి కూడా భారీగా పతనమైంది. హైదరాబాద్లో కిలో వెండి 98,000 దగ్గరుంది. అదే దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ సిల్వర్ 1000 మేర తగ్గి 90,500కు చేరింది. ఈ ధరలన్నీ శనివారం ఉదయం 6 గంటల లోపు నమోదైనవి. కాగా గోల్డ్, సిల్వర్ రేట్స్ ఒక్కోసారి సోమవారానికి మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనాలనుకుంటే స్థానికంగా ధరలు తెలుసుకుని ముందుకెళ్లడం మంచిది.